బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. నకిలీ మద్యం కేసుపై ఏపీ సీఎం సంచలన కామెంట్స్ చేశారు. జోగి రమేష్ ప్రమేయంతో విమర్శలు పెంచారు చంద్రబాబు. వివేక హత్య తరహాలోని నకిలీ మద్యం కేసు తీసుకొచ్చారు చంద్రబాబు. క్రిమినల్ మాస్టర్ మైండ్ కు జగన్ ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దర్యాప్తు చేస్తున్న కొద్దీ నిజాలన్నీ బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆయన వాళ్ళ నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం నకిలీ మద్యానికి సంబంధించి రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. రోజుకి కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. సో ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి వాళ్ళని చంద్రబాబు బహిష్కరించడం జరిగింది పార్టీ నుంచి. సో ఏంటి ఇప్పుడు జగన్ మీద వ్యాఖ్యలు చేశారు, ఇదంతా మీరే చేస్తున్నారు అని అంటున్నారు ఆయన. ఎస్ మౌనిష, గత కొంతకాలంగా కూడా కల్తీ మద్యం వ్యవహారం దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయాలతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా కుదిపేస్తోంది. ముఖ్యంగా టీడీపీ విషయంలో వైసీపీ ఇరుకున పెట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి అంతా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు, బార్లకు విక్రయిస్తున్నారు, వైన్ షాపుల్లో కూడా ఒరిజినల్ మద్యం అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నాణ్యమైన మద్యం అమ్ముతామని ప్రచారంలో చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబే అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులకు, బార్లకు వీటన్నిటికీ కూడా కల్తీ మద్యమే సరఫరా అవుతోంది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు చోద్యం చూస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి కల్తీ మద్యం వ్యవహారం ఎప్పుడైతే ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బయటపడిందో, తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆ తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేత ఏమని అద్దేపల్లి జనార్దన్ రావు, వీళ్ళందరూ కూడా ములకల చెరువు కానీ ఇబ్రహీంపట్నం వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీని ఇబ్బంది పెట్టాయి. అటు ఎవరు బీజేపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఎవరూ లేరు. ముఖ్యంగా ఇందులో టీడీపీ నేతలు అక్కడ ఇక్కడ ఉన్నారు. ఇక అక్కడి నుంచి కూడా వైసీపీ తన శైలిలో విమర్శలు చేయటం, నిరసన కార్యక్రమాలు అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రలో కూడా నిన్న నిరసన కార్యక్రమాలు చేశారు, అలాగే రాయలసీమలో కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా అటు నందిగామ దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో అటు వైసీపీ అనుకూల మీడియా కూడా కల్తీ మద్యం తాగి ఒక వ్యక్తి మరణించాడు మదనపల్లిలో అంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది. దీనిపై అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక ఈ వ్యవహారంలో అత్యంత కీలకంగా మారిన అంశం అద్దేపల్లి జనార్దన్ రావు. అతను కేసు నమోదైన వెంటనే, రైడ్ అయిన వెంటనే సైలెంట్ గా సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయాడు. సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయిన అతన్ని పోలీసులు చాకచక్యంగా ఒత్తిడి చేసి తిరిగి రప్పించడంలో సఫలమయ్యారు. ఇక అక్కడి నుంచి కూడా అతను విచారణలో ఏ విషయాలు వెల్లడిస్తాడు, ఏ అంశానికి సంబంధించి అతను బయటపడతాడు అనే దానికి సంబంధించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే అతను తాజాగా సోమవారం సంచలన కామెంట్స్ చేశాడు. అతనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ కేసులో జోగి రమేష్ ది అత్యంత కీలక పాత్ర. జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేయమని తమను ప్రోత్సహించాడు, ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించాడు, 3 కోట్ల రూపాయలకు ఆశపడి నేను ఈ పని చేశాను. ముందు తంబళ్లపల్లిలో ఉన్నదాన్ని ఇబ్రహీంపట్నంకి మార్చారు. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందంటూ కూడా ఇబ్రహీంపట్నంలో కొంత, అలాగే తంబళ్లపల్లిలో కొంత తయారు చేయడం జరిగింది. అలాగే తానే తయారు చేయించి తానే రైడ్ చేయించారంటూ కూడా అద్దేపల్లి జనార్దన్ రావు మాట్లాడారు. ఇక అక్కడి నుంచి కూడా రాజకీయం మారిపోయింది. అప్పటి వరకు వైసీపీని ఇరుకున పెట్టాలని చూసినటువంటి, టీడీపీని ఇరుకున పెట్టాలని చూసినటువంటి వైసీపీ ఆత్మరక్షణలో పడే విధంగా అద్దేపల్లి జనార్దన్ రావు విచారణలో విషయాలు వెల్లడైనాయి. ఇక దీన్ని సీఎం చంద్రబాబు ముందు నుంచి కూడా సీరియస్ గానే తీసుకున్నారు. అటు సాధారణంగా సిట్ ఏర్పాటు చేస్తే స్థానిక మామూలుగా సిఐలు లేదా డిఎస్పీలు ఇలా కొంతమంది ఉంటారు. కానీ ఏకంగా ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ముందుకు తీసుకెళ్లేందుకు కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఈ జోగి రమేష్ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో కూడా చంద్రబాబు వెంటనే రియాక్ట్ కావటం, జోగి రమేష్ అంటే కల్తీ మద్యం వ్యవహారంలో అప్పట్లో 2019 ఎన్నికలకు ముందు 2019 మార్చి నెలలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య వైసీపీ నేతలే చేసి తమపై ఆరోపణలు చేశారు. నారావారి రక్త చరిత్ర అంటూ కూడా చేతిలో కత్తిపెట్టి తనను దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా కల్తీ మద్యం వ్యవహారంలో నారావారి సారా అంటూ మాట్లాడారు అంటూ కూడా చంద్రబాబు ఆరోపించారు. ఇటీవల జోగి రమేష్ నారావారి. అయితే వెంకట్, ఇక్కడ స్ట్రైట్ గా జగన్ మీద ఆరోపణలు చేయడానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే, దీన్ని వివేక హత్య కేసుతో కూడా ముడిపెట్టి దాంట్లో ఎలా అయితే మీరు క్రిమినల్ మైండ్ వాడారో ఈ విషయంలో కూడా మీరు అలానే చేసుకుని వస్తున్నారు. నిందలు ఆరోపణలు చేసిందంతా మేమే అని చూపించడానికి మీరు నెపం మా మీద నెట్టడానికి మీరు ట్రై చేస్తున్నారంటూ డైరెక్ట్ గా జగన్ మీద కామెంట్స్ చేశారు ఆయన.
అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే జరిగింది. నారావారి రక్త చరిత్ర అంటూ కూడా సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో చంద్రబాబు చేతిలో కత్తి పెట్టడం, ఆ తర్వాత టీడీపీ హయాంలోనే వాళ్ళు రాజశేఖర రెడ్డిది కూడా అండ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిది కూడా హత్యగానే వాళ్ళు ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. అదే తరహాలో అప్పుడు కూడా అదే ఆరోపణలు చేశారు. వైఎస్ రాజారెడ్డి కానీ లేదంటే ఎవరైనా కడప జిల్లాలో కీలక నేతలు చనిపోయిన సమయంలో కూడా టీడీపీదే ప్రమేయం అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఇక ఇప్పుడు అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు తరహాలోనే వాళ్లే కావాలని చేసి టీడీపీపై నెట్టే కుట్ర అంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇది ఖచ్చితంగా జగన్ ప్రణాళికే. ఇదే విధంగా ముందు నుంచి కూడా చంద్రబాబు ఇవే మాటలు మాట్లాడుతున్నారు. జగన్ ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రిమినల్ మైండ్, అతను ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, సైకో మనస్తత్వం అంటూ కూడా చంద్రబాబు పలుమార్లు కామెంట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఈ అంశాన్ని అంటే జోగి రమేష్ విచారణ తర్వాత మరింత దూకుడు పెంచారు. ఇక్కడి నుంచి కూడా టీడీపీ నేతలు కానీ, అటు జనసేన కానీ, అదే విధంగా బీజేపీ నేతలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి అండగా వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకోవడంతో వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి వైసీపీపై ఎదురుదాడి చేసే సంకేతాలే కనపడుతున్నాయి. రైట్, ఇప్పుడు దీనికి జగన్ ఏమైనా స్పందించారా? ఎందుకంటే ఇలాంటి వాటికి వెంటనే ఆయన స్పందిస్తూ ఉంటారు, డైరెక్ట్గా చేసిన వ్యాఖ్యలు కాబట్టి. ఆయన కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే జగన్ నుంచి స్పందన లేదు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం కావాలనే జోగి రమేష్ ని తీసుకొచ్చారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. జోగి రమేష్ విషయంలో అద్దేపల్లి జనార్దన్ రావు, అంటే అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాలకు పారిపోయినప్పుడు అతనికి ఇలా వచ్చి జోగి రమేష్ పేరు చెప్పాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వెళ్ళడంతోనే ఆ విధంగా అద్దేపల్లి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 1-2 రోజుల్లో, ఈ రోజు లేదా రేపట్లో జగన్ నుంచి మీడియా సమావేశం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో జగన్ మీడియా సమావేశాలకు కూడా దూరంగా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు నిజంగా అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పింది నిజమే అయితే పోలీసులు కొన్ని ఆధారాలు బయట పెట్టాల్సి ఉంటుంది. ఆధారాలను కూడా జగన్ పరిశీలించుకున్న తర్వాత ఓకే అంటే తాను ఎదురుదాడి చేయగలను అనుకుంటే జగన్ ఖచ్చితంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఒకవేళ వైసీపీ ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటే గనక రాష్ట్ర స్థాయి నేతలు లేదా నియోజకవర్గ స్థాయి నేతలు మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు టీడీపీ నుంచి ఇంతమంది బయటపడుతూ ఉన్నారు ఈ నకిలీ మద్యానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒక్కొక్కరు పట్టుబడుతూ ఉన్నారో, వీళ్ళకి సంబంధించి ఏమైనా మాట్లాడారా చంద్రబాబు? అంటే వీళ్ళలో వ్యక్తుల గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. ఒక పోలీసులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే ప్రతి ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాల్సిందే. జోగి రమేష్ విషయంలోనే చంద్రబాబు మాట్లాడారు. అంటే అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన దాని ప్రకారం టీడీపీని టార్గెట్ చేయడానికి కల్తీ మద్యాన్ని తయారు చేయించారు అనేది అర్థమైంది. జనార్దన్ రావు మాట్లాడిందంట. కాబట్టి దాని మీదే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. జోగి రమేష్ కేవలం జోగి రమేష్ గురించే మాట్లాడారు. అద్దేపల్లి జనార్దన్ రావు కానీ, ఇతర కిరణ్ కానీ, ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు, వీళ్ళందరి గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. అంటే జోగి రమేష్ నియోజకవర్గ స్థాయి నేత, అదే విధంగా మాజీ మంత్రి కూడా కావడంతోనే చంద్రబాబు రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇక దీనికి సంబంధించి పలు ఆధారాలు కూడా బయటకు వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ అంటే రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా, అటు పోలీసులు శాఖ పరంగా కూడా తీసుకునే నిర్ణయాలు కానీ, చర్యలు కానీ అన్ని కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుకొచ్చారు. మద్యం కేసుపై ఏపీ సీఎం సంచలన కామెంట్స్ చేశారు. జోగి రమేష్ ప్రమేయంతోనే విమర్శలు పెంచారు చంద్రబాబు. వివేక హత్య తరహాలోని నకిలీ మద్యం కేసు కూడా ఆయన తీసుకొచ్చి జగన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. క్రిమినల్ మాస్టర్ మైండ్కు జగన్ ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు.